సో, మనకి ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. చూడండి ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్ x పవర్ x స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్స్ టు 1 ఇచ్చారు కాబట్టి, ఇక్కడ మాడ్ x టు ద పవర్ x స్క్వేర్ మైనస్ 2xని యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తాము. 1ని మనం మాడ్ x హోల్ టు ద పవర్ 0 అని చెప్పి రాయాలి. ఇక్కడ బేస్ ఏది ఉంటుందో అదే బేస్ మనం తీసుకుంటాం. అయితే బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్‌ని ఏం చేస్తాం ఈక్వల్ చేస్తాం కాబట్టి, x స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్స్ టు 0. ఇక్కడ మీరు x కామన్ తీస్తే x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో, ఎయిదర్ x ఈక్వల్స్ టు 0 ఆర్ x ఈక్వల్స్ టు 2 అవుతుందండి. నెక్స్ట్ మీరేం చేయాలంటే ఇక్కడితో విడిచిపెట్టకుండా మాడ్ xని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మాడ్ x వాల్యూ 1 తీసుకోవాలండి. సో, మాడ్ x ఎప్పుడు ఇక్కడ బేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు 1కి ఈక్వల్ చేస్తారు. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. సో, ఇక్కడ x ఈక్వల్స్ టు 0 ఆర్ x ఈక్వల్స్ టు 2 అలాగే x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. x ఈక్వల్స్ 0 అనేది దీన్ని సాటిస్ఫై చేయదు కాబట్టి సో, మనం 0 అనేది తీసుకోకూడదు. సో, ఫైనల్‌గా ఆన్సర్ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 1, 2